Today our topic is HTML basics. First we go for introduction to HTML. HTML is one of the markup language. So markup language means the HTML code, it is in the form of tags. సో మనం రాసే HTML కోడ్ అనేది ట్యాగ్ ఫామ్లోనే ఉంటుంది. సో అప్పుడు దాన్ని మార్కప్ లాంగ్వేజ్ అని అంటాం. HTML stands for Hypertext Markup Language. సో హైపర్ మీన్స్ టెక్స్ట్ అనేది ఇంటర్నెట్ సర్వర్ నుండి ఇంటర్నెట్ క్లయింట్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సో దాన్ని హైపర్ టెక్స్ట్ అని అంటాం. ద సర్వర్ మీన్స్ ఇట్ ఈస్ ఏ డేటాబేస్. సో మనం క్లయింట్ నుండి డేటా ఇచ్చినప్పుడు ఆ సర్వర్ అనేది ప్రాసెస్ చేసుకొని మన డేటాకి సిమిలర్ డేటా అనేది మళ్ళీ క్లయింట్కి రిటర్న్ బ్యాక్ చేస్తుంది. సో అప్పుడు క్లయింట్ అనేది మనకి డేటాని వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది. సో దీన్ని హైపర్ టెక్స్ట్ అని అంటాం. HTML మెయిన్ యూజ్ ఏంటంటే ఇది క్రియేట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్. సో మనం ఏ వెబ్ పేజ్ తీసుకున్నా మనకు ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ని మనం HTML యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. మన ఏ వెబ్సైట్లో అయినా మన బ్రౌజర్లో యూజ్ చేసే ఏ వెబ్సైట్ అయినా కానీ మనం HTMLతోనే క్రియేట్ చేస్తాం. సో ఇది ఫ్రంట్ ఎండ్ యొక్క మెయిన్ వెబ్ టెక్నాలజీ HTML అనేది. అండ్ ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆల్ వెబ్సైట్స్. బికాస్ మనం ఏ వెబ్సైట్ తీసుకున్నా కానీ మనకు ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ని మనం లైక్ ఎలిమెంట్స్ యూజ్ చేసి ఆ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం. లైక్ హెడ్డింగ్స్ కానీ పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ లింక్స్ కానీ ఇమేజెస్ కానీ ఆడియోస్ కానీ వీడియోస్ కానీ లైక్ అలా అవి యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం. సో అది అందుకే మనకి HTML అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ఆల్ వెబ్సైట్స్. ద HTML ఎక్స్టెన్షన్ ఇస్ .html. మనం HTML కోడ్ని ఏ కోడ్ అయినా HTMLలో రాస్తున్నామంటే సో దాన్ని .htmlతోని సేవ్ చేయాలి. సో అది మెయిన్ HTML ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఇస్ ట్యాగ్. ట్యాగ్ ఈస్ వన్ ఆఫ్ ది కీవర్డ్. కీవర్డ్ మీన్స్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ వర్డ్. సో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉన్న వర్డ్ని మనం కీవర్డ్ అని అంటాం. సో ట్యాగ్ మీన్స్ enclosed within the angle brackets or angle braces. The tag is represented with less than and greater than middle of the word is a tag. We have two types of tags. One is a pair of opening and closing tag and another one is a self-closing tag. The pair of opening and closing tag, we have the opening tag and closing tag. Opening tag is the before of the content we write the opening tag, and closing tag means end of the code we have write the closing tag. And the self-closing tag means it is having the only opening tag, not the closing tag. So that is the self-closing tag. And the content between these tags affected by the tag function. For example, this is a one paragraph tag. This is opening tag and this is a closing tag. Closing tag we have the black slash and define it is called the paragraph tag. Different types of tags we have. So like image tag and audio tag and heading tags. Heading tags from H1 to H6 tags and video tag like etc. These are tags we have in the HTML. So next is attribute. Before going to the attribute, we know about the element. Elements means opening and closing tag with some content. So this is the opening tag and this is some content and this is closing tag. So this total we have the element. So now attribute. Attributes means add the extra information to the element. So this is one of the element. సో ఈ ఎలిమెంట్కి మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడమే యాట్రిబ్యూట్ అని అంటాం. సో ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనం ఓపెనింగ్ ట్యాగ్లోనే యాడ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది href ట్యాగ్. సో హైపర్ రిఫరెన్స్ ట్యాగ్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే వన్ పేజ్ రీరైడెక్ట్ టు ది అనదర్ పేజ్. సో ఇది మనం యాడ్ చేసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్కి యాడ్ చేసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ href ట్యాగ్ అనేది.
సో href అనేది మనం యూఆర్ఎల్ త్రూ డాటాని స్పెసిఫై చేస్తాం. సో ఈ యూఆర్ఎల్ అనేది ఆ వెబ్ పేజ్కి అనదర్ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో టార్గెట్ బ్లాంక్ అనేది మనం ఆ డాక్యుమెంట్ని ఓపెన్ చేసినప్పుడు అది న్యూ విండో ఆ న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వడాన్ని మనం టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్ అని basic structure of HTML. So this is the basic structure. In that we are having the doc type HTML and HTML tag and header tag, title tag and body tag. So doc type HTML is used for tells the browser about the which version we are using in the web page. So this is the doc type. So now we are using the HTML5 version in the HTML code. The HTML tag is used to represent the starting and ending tag in the HTML program. So the HTML tag contains the two child tags. One is the head tag and body tag. The head tag represent the non-content information in the web page. So the information does not appear in the web page. సో మనం హెడ్ ట్యాగ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వాలి. సో దాన్ని నాన్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అని అంటాం. నెక్స్ట్ బాడీ ట్యాగ్ రిప్రజెంట్ ది కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది వెబ్ పేజ్. సో ద ఇన్ఫర్మేషన్ అపియర్ ఇన్ ద వెబ్ పేజ్. సో మనం బాడీ ట్యాగ్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మనకు వెబ్ పేజ్లో ఆ డాటా అనేది డిస్ప్లే అవుతుంది. The body tag represents the content information on the web page. So the information appear on the web page. సో మనం ఇచ్చే డాటా బాడీ ట్యాగ్లో ఇచ్చే డాటా అనేది మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో దాన్ని కంటెంట్ ఇన్ఫర్మేషన్ అని అంటాం. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. The doc type HTML is a specified the document is an HTML5 document. And the HTML tag is the entire content of the page, and edit tag is the character encoding on the page title. So in that head tag we write the title tag and style tag. So this is the non-content information or non-content data. And the body tag is the in that we include the headings tags and paragraph tags and audio tag and video tag. So this is content on this is visible content information on the web page. So this is the explanation about the basic structure of HTML.